Welcome to Abhiruchi on Wheels. ఓకే, మరి ఈరోజు మన అభిరుచి ఆన్ వీల్స్ హైదరాబాద్ వనస్థలిపురంలోని కమలానగర్కి వచ్చేసింది. సో మన పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అంతా రెడీగా ఉన్నారు కదా, హాయ్ చెప్దామా? ఓకే, హాయ్. ఓకే, మరి జడ్జెస్ కి హాయ్ చెప్పేద్దామా? హాయ్ అరుణ గారు. హాయ్ రాజు గారు. ఓకే, మరి పార్టిసిపెంట్స్ ఆడియన్స్ రెడీ, జడ్జెస్ రెడీ, మనము రెడీ. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఒక మెయిన్ ఇంగ్రీడియంట్, రెండు వెరైటీ వంటలతో సాగే మన ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది, చూద్దామా? కలర్ఫుల్ గా ప్యాక్ చేశారు చక్కగా. కంద. ఎస్, సో ఆరోగ్యానికి చాలా మంచిది. కాకపోతే ఇది ప్రిపేర్ చేయటము అలాగే కొంచెం తరగడం ఇవన్నీ కూడా ఉంటుంది. అంటే టేస్టీగా చేయడం కొంచెం కష్టం. అంటే వెరైటీస్ అనేవి ఎక్కువ తెలియదు అందరికి. కర్రీస్ ఇవే ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. పులుసు మెయిన్, కంద పులుసు మనకి అంటే అకేషనల్ గా పండగలప్పుడు అలాంటప్పుడు కంద ఎక్కువ వాడుతుంటారు కదా. మరి చూద్దాం ఆడియన్స్ ఎలాంటి వెరైటీస్ చేస్తారో చూద్దాం. ఓకే, ఎవరు చేస్తారండి కందతో వెరైటీస్? రండి. హాయ్ అండి. మీ పేరు? సృజన గారు. మీ పేరండి? రజని. సో మరి కంద ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్. చేస్తారా? ఏం చేస్తారు మీరు కందతో? కంద ఫింగర్స్ అంటే స్నాక్ ఐటమ్. కందతో స్నాక్స్ కూడా చేసుకోవచ్చా? చేస్తున్నారు కదా, చూద్దాం ఎలా. ముందు ఎవరు చేస్తారు, మీరు చేస్తారా? ఆగు, ఈవెన్ కూడా అడుగుతా. ఏం చేస్తారు బాబు? కందగడ్డ దప్పలం. కందగడ్డ దప్పలం. ఓకే, మనకి ట్రెడిషనల్ ఐటమ్ దప్పలం. వెరైటీ సెలెక్ట్ చేసుకున్నారు. యా, సో రెండు వెరైటీస్ చూద్దాం. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నేనైనా ఓకే. అమ్మాయి మాట రావట్లేదు అసలు. ఫస్ట్ మీరు చేసేస్తారా, లేకపోతే టెన్షన్ పడుతున్నారంటే ఆవిడతో చేయిద్దాం. ఓకే, నేను రెడీ. మీరు రెడీయా? సో కంద దప్పలం. కంద దప్పలానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. కంద దప్పలం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కంద ముక్కలు 1 కప్పు, నువ్వుల పొడి 2 టీ స్పూన్లు, జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్, బెల్లం కొద్దిగా, చింతపండు గుజ్జు తగినంత, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు కొద్దిగా, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 5, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఓకే, ఫస్ట్ ఎల్లిపాయ వేయాలి. వెల్లుల్లి. ఓకే, పోపు దినుసులు వేయాలి. ఆనియన్స్ కూడా వేసేయాలా. మూత పెడతారా? మిర్చి వేసేస్తా. మిర్చి. ఓకే, చిన్నగా సిమ్లో పెడతా. సిమ్లోనే ఉంది అది. సో ఇప్పుడు ఈ కందని ఆల్రెడీ పసుపు వేసి ఉడికించారా? పసుపు, కొంచెం ఉప్పు, సాల్ట్. కొంచెం ఉప్పు, పసుపు. ఇది తరిగేటప్పుడు కూడా జాగ్రత్తగా తరగాలి కదా, చేతులు దురద అలా వస్తుంది అంటుంటారు కాబట్టి దురద పెట్టకుండా ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ చేతికి చెక్కు తీసేసుకొని తరగకుంటే మనకి ఏవి దురద పెట్టకుండా. ఓకే, కొంచెం కరివేపాకు. ఓకే, తర్వాత కందగడ్డలు. కంద ముక్కల. ఈ కందతో చేస్తుంటారా ఎప్పుడైనా ఇంట్లో? అంటే తక్కువ. తర్వాత గుజ్జు, చింతపండు గుజ్జు, కొన్ని వాటర్, కొంచెం వాటర్. ఏం చేస్తున్నారు ఇక్కడ? కొద్దిగా ఇలా పెట్టండి.
పిండి కొంచెం వాటర్ లాగా చేసి చిక్కబడ్డదానికి కొద్దిగా బియ్య పిండి అది బియ్యం పిండి. రజనీ గారు ఏదో సీక్రెట్ గా చేస్తున్నారు. చాలా ఈ వంట ఎవరికి తెలియకూడదు అన్నట్టు. ఉండలు లేకుండా కలిపేసి ఉండలు లేకుండా కలిపి ఉండలు లేకుండా కలిసిందా కొంచెం సో అది కలవాలి, ఇక్కడ ఇది ఉడకాలి. యా. సో టైం ఉంది కాబట్టి మనం ఒక మంచి మా ఊరి చిట్కా చూద్దాం. ఓకే అండి, మా ఊరి చిట్కా చెప్పించడానికి నేను రెడీగా ఉన్నాను. పార్టిసిపెంట్ ఏం చిట్కా చెప్తారో చూద్దాం. హాయ్ అండి. హలో, మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు మంచి చిట్కా చెప్పాలి మరి. సరే చెప్పండి. పొడి దగ్గు వచ్చినప్పుడు లవంగాలు వేయించుకొని బుగ్గన పెట్టుకుంటే దగ్గు తగ్గిపోతుంది. నూనె లేకుండా వేయించుకున్నవి బుగ్గన పెట్టుకోవాలి. అవునండి. ఓకే ఓకే. సో పొడి దగ్గు వచ్చినప్పుడు కొద్దిగా వేయించిన లవంగాల్ని బుగ్గన వేసుకుంటే గనక దగ్గు తగ్గిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ అమ్మ, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు మంచి గిఫ్ట్. చూద్దామా? ఓకే. కొంచెం చిటికెడు పసుపు. పసుపు. ఈ పసుపు తాలింపు వేసినప్పుడే వేసేసుకోవచ్చు కదా. అంటే మాడిపోతుంది అంటారు కదా, అలానే. మాడిపోతుందంటారా? నెక్స్ట్ అదేంటి? జీలకర్ర మెంతుల పొడి. జీలకర్ర మెంతుల పొడి. సో ఇలాంటి పులుసులు ఇలాంటి దప్పడాల్లో ఈ మంచి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది కదా. అండ్ ఆనియన్స్ కూడా అవి భలే మరుగుతాయి కదా ఆ మసాలాలో, అవి కూడా భలే టేస్టీగా అనిపిస్తుంటాయి. ఇప్పుడే కొంచెం బెల్లం కూడా వేయాలి. ఓకే. ఇది ఇష్టపడే దాన్ని బట్టి వేసుకోవచ్చు కదా. అంటే కొంతమంది ఇది పులుపు దనం కదా కాబట్టి కొంచెం అంటే ఖచ్చితంగా వెయ్యాలి మామూలుగా అయితే. కాకపోతే ఇంకా జనరల్లీ కొంతమంది ఇష్టపడరు, కొంచెం తక్కువ వేసుకోవచ్చు. అవాయిడ్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్. సాల్ట్. ఓకే. ఇప్పుడు బియ్యం పిండి కలిపాం కదా, అది వేసేయాల. ఓకే. ఇది కూడా ఉండలు కట్టిపోతుంది. అది కూడా ఇలా 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 వేస్తున్నారు. ఇది కూడా వేసిస్తారా ఏంటి పంప తీసి? ఉండలు కట్టకూడదు కాబట్టి తిప్పుకుంటూ వేయాలి. ఓకే. ఇది ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీనికి లాస్ట్ ఎండింగ్ లో ఏంటంటే ఫినిషింగ్ లో నువ్వుల పొడి వేసేయాలి. నువ్వుల పొడి వేయించి వేయించి పొడి చేశాను. ఓకే. అది కొంచెం వేసేయాలి. ఓకే. సో ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్ అన్నమాట. ఓకేనా? ఓకే. ఆఫ్ చేసేయచ్చు. తీసేయడమేనా? కందగడ్డ దప్పలం రెడీ. రెడీగా? ఓ మామూలుగా కొత్తిమీర, ఇక్కడేమో కరివేపాకు పైన. వెరైటీగా కరివేపాకు కొత్తిమీర రెండిటితో చేస్తున్నారు. మళ్ళీ ఎండుమిరపకాయలు కూడా. సరే రెడీయా మొత్తానికి? ఇంకా ఎత్తుకుంటున్నారు? ఇంకేమైనా మిగిలిందా? లేదు కదా. ఓకే ఓకే. మరి వేడివేడిగా కంద దప్పలం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు కంద దప్పలం తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. కంద దప్పలం తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక కరివేపాకు, ఉడికించిన కంద ముక్కలు వేసి చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో పసుపు, జీలకర్ర మెంతుల పొడి, బెల్లం, ఉప్పు వేసి కలుపుకోవాలి. బియ్య పిండిలో కొద్దిగా నీళ్లు పోసి కలిపి దీనిలో పోసి చిక్కబడనివ్వాలి. ఆపై నువ్వుల పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కంద దప్పలం రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఓకే, ఇప్పుడు ఇంకొక మంచి మా ఊరి చిట్కా చూద్దామా? హలో అండి. హాయ్, మీ పేరు? రాజ్యలక్ష్మి. రాజలక్ష్మి గారు, మంచి చిట్కా చెప్పండి మరి. సన్నగా ఉండేవాళ్ళు లావు కావాలంటే లావు అవ్వాలంటేనా? లావుగా ఉండడానికి తగ్గాలని చాలా మంది ట్రై చేస్తుంటారు. బట్ మీరు చెప్పింది నిజమే, కొంతమంది మరీ లీన్ గా ఉంటారు కదా. మార్నింగ్ లేవన్నాడు ఒక గ్లాస్ పాలు కట్టుకొని తీసుకుంటే మార్నింగ్ నైట్ చక్కగా బొద్దుగా 10 days అలా తీసుకుంటే బాగా లావు. 10 days చాలా లావు. చూసారా, అంత ఎఫెక్ట్ ఉంటుందన్నమాట పాలు అరటిపండుకి. సో బాగా సన్నగా ఉన్న వాళ్ళు ఒక 10 రోజుల పాటు పొద్దున్నే పాలు అరటిపండు తీసుకుంటే చక్కగా బొద్దుగా ఉంటారనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు మంచి గిఫ్ట్. ఓకే అండి, మరి చూసారు కదా ఫస్ట్ పార్టిసిపెంట్ చేసిన కంద దప్పలం. మరి ఇప్పుడు సెకండ్ పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నారు. రెడీ అండి మీరు? రెడీ. కంద ఫింగర్స్ కదా? అవునండి. సో దప్పలం చాలా ఫాస్ట్ గా అయిపోయింది, ఫింగర్స్ కూడా చాలా ఫాస్ట్ గా చేసేయాలి. ఓకేనా? ఓకే, మరి కంద ఫింగర్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కంద ఫింగర్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కంద 1 కప్పు, బ్రెడ్ స్లైసెస్ 2, శనగపిండి 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆమ్చూర్ 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కారం తగినంత, వేయించిన వేరుశనగ పప్పు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, సృజన గారు స్టార్ట్ చేద్దామా?
సో ఫస్ట్ ఆయిల్ పెట్టేస్తాము డీప్ డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలా? అవును. కంద ఉడికించేసి కంద ఉడకబెట్టేసి తురిమేస్తే ఇలా సాఫ్ట్ గా అయిపోతుంది. తురిమేసారా? దీంట్లో ఏమైనా పసుపు అది వేసారండి? కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఉడకబెట్టేసి ఉడికించారు. ఓకే. దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా, సరిపడా కారం, కొద్దిగా శనగపిండి. అంటే మీరు మామూలుగా కారం తక్కువ తింటారా లేకపోతే అంత కొద్దిగా సరిపోతుందా? కొద్దిగా ఉంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము, మళ్ళీ దాని మీద చాట్ మసాలా వేస్తాము కాబట్టి సరిపోతుందా? చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ టేస్ట్ చాలా ఇంపార్టెంట్. శనగపిండి వేస్తారు కదా ఫస్ట్. శనగపిండి వేసానండి, కొద్దిగా కార్న్ ఫ్లవర్, కొద్దిగా ఆమ్చూర్, కొద్దిగా ధనియాల పొడి, సాల్ట్ ఫర్ సీజనింగ్, కొద్దిగా చాట్ మసాలా, బ్రెడ్ హార్డ్ పార్ట్ అంతా తీసేసి, సో బ్రెడ్ సైడ్స్ తీసేసి ఓన్లీ ఈ కొంచెం వైట్ పార్ట్. అంటే మామూలుగా బ్రెడ్ పౌడర్ అది వాడుకోవచ్చా ఇందులో కావాలంటే? కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే. సో అంటే ఆ బ్రెడ్ జస్ట్ ఊరికే బైండింగ్ కోసం అంతేనా? ఓకే ఓకే. అందులో కొద్దిగా క్రిస్పీనెస్ కూడా ఇస్తుంది, యాడ్ అవుతుంది. అవును. సో ఆల్రెడీ ఎలాగో మీరు కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేస్తారు కాబట్టి దానికి తోడు అలాంటప్పుడు మనం కొంచెం ఆ బ్రెడ్ పౌడర్ లాగా అయితే మనకి ఇంకా బాగా క్రిస్పీనెస్ అనేది మొత్తం ఇదైపోతుంది కదా. ఇంకొద్దిగా శనగపిండి వేసుకోవచ్చు. శనగపిండి వేసుకోవాలా? అంటే కొంచెం లూజ్ అయింది. ఓకే. సో మనకి చేతికి అంటుకోకుండా కొంచెం అది ముద్దలో అయిపోతే కొంచెం పీనట్స్. సో వేయించిన వేరుశెనగ గుళ్ళ. అవునండి. చాలా అయిపోయినట్టేనా ఇది? ఇది మిక్స్ చేసేసానండి. ఓకే. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ హ్యాండ్స్ కి రాసేసుకుని రోల్ చేసి ఫింగర్స్. ఓకే చేసి. అయితే ఇక్కడ కొంచెం ప్రాసెస్ ఉన్నట్టుంది కదా, ఫింగర్స్ చేసి పెట్టాలి కాబట్టి నాకు టైం దొరికింది. ఓకే. సో ఇప్పుడు మంచి మావురి చిట్కా చూద్దాం. ఓకే అండి, గిఫ్ట్ తో నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు ఒక మంచి మావురి చిట్కా చూద్దాం. ఏం చిట్కా చెప్తున్నారు? కాలినప్పుడు బొబ్బలు వస్తాయి కదా, బొబ్బలు వస్తాయి. బొబ్బలు వచ్చినప్పుడు ఒక టూత్ పేస్ట్ పెట్టి దానికి రుద్దితే మచ్చలు రావు, మంట కూడా రాదు. ఓకే ఓకే. సో కాలి గాయాలైనప్పుడు బొబ్బలు వస్తాయి కదండి, అలా రాకుండా ఉండాలంటే టూత్ పేస్ట్ ని అప్లై చేసినట్లయితే బొబ్బలు రావు, అలాగే మచ్చ కూడా పడదంట. సో ఎప్పుడైనా పొరపాటున అలా జరిగితే ఇది వెంటనే ట్రై చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు మంచి గిఫ్ట్. ఓకే. సో మనకి చక్కగా ఫింగర్ షేప్ లో చేసేసుకుని ఇంకా దీని పైన మనము ఏమి అద్దటం ఏమి అక్కర్లేదా? కార్న్ ఫ్లోర్ గానీ అవసరం లేదు. ఓకేనా? సో ఈ ఫింగర్స్ మీరే ట్రై చేశారా, ఎవరి దగ్గర నేర్చుకున్నారా? ఆల్రెడీ పొటాటో ఫింగర్స్ చూసాను నేను, అయితే ఇలా డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనేసి కందతో ట్రై చేశారు. వెరీ గుడ్. ఆయిల్ కూడా చక్కగా బాగా హీట్ అయిపోయింది. అవునండి. మనకి ఇది టేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత కంద అనేది అంతగా తెలియదేమో కదా, కొద్దిగా దాని ఫ్లేవర్ తెలుస్తుంది. అది ఎందుకంటే బాగా డీప్ ఫ్రై అయిపోతుంది కదా, అండ్ మనం ఇందులో కాకపోతే అంత తెలియకపోతే కంద ఎక్కువ ఇష్టపడని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు తినడానికి. అవి టిష్యూ వేసుకుని దాంట్లో. ఓకే. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే. మీరేం చేస్తుంటారండి సృజన గారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో మీ పిల్లలకి చక్కగా ఇలాంటి వెరైటీస్ అన్ని స్నాక్స్ ట్రై చేస్తుంటారా? చేస్తాను. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసేయాలండి. ఓకే. ఇంకా అయినట్టండి, తీసేద్దామా? బట్ త్వరగానే అయిపోతాయి కదా ఇవి, ఫ్రై అవ్వడం కూడా చాలా త్వరగా అయిపోతుందండి చేయడం కూడా. వర్షాకాలంలో ఇలాంటివి ఎక్కువ ట్రై చేయొచ్చు, చక్కగా స్నాక్ ఐటమ్స్ మనకి. సో ఇదేదో ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అరేంజ్ చేశారు కప్ లో. సో సాస్ తో బాగుంటుందండి. చాలా బాగుంటుందండి. మనకి ఇలాంటి స్నాక్ ఐటమ్స్ ఏవైనా కూడా సాస్ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా. అంతే కదా. ఓకే అండి, డిఫరెంట్ స్నాక్ ఐటమ్ కంద ఫింగర్స్ రెడీ అయిపోయాయి. మరి దీన్ని తయారు చేసే విధానం ఏంటో ఇప్పుడు మరోసారి చూద్దాం. కంద ఫింగర్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా కంద ముక్కల్ని పసుపు ఉప్పు వేసి ఉడికించి తురిమి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, కారం, శనగపిండి, కార్న్ ఫ్లోర్, ఆమ్చూర్,
ధనియాల పొడి, చాట్ మసాలా వేయాలి. బ్రెడ్ స్లైస్ల అంచులు కత్తిరించి దీనిలో వేసి వేయించిన శనగపప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో ఫింగర్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై టొమాటో సాస్ తో సర్వ్ చేసుకుంటే కంద ఫింగర్స్ రెడీ. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్లో కందతో 2 వెరైటీస్ చేశారు. ఒకళ్ళేమో పులుసు చేశారు, ఒకళ్ళేమో ఫింగర్స్ చేశారు. చూద్దాం ఎవరు విన్ అవుతారో. రండి ఇలా, రజనీ గారు ఇలా నిల్చోండి. సృజన గారు ఇలా రండి. కంద ఫింగర్స్. ఓకే అండి, మరి 2 రెసిపీస్ టేస్ట్ చూసారు జడ్జెస్. చూద్దాం ఈరోజు ఆడియన్స్ స్పెషల్ విన్నర్ ఎవరో. ఓకే అండి, మరి జడ్జెస్ ఇప్పుడు చెప్తారు ఎవరు విన్నరో. యాక్చువల్లీ కందతో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి 2 రెసిపీస్ కూడా. అంటే కంద ఫింగర్స్ అనేది ఒక మంచి వెరైటీ స్నాక్ ఐటమ్. బట్ ఐ థింక్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం పొటాటో ఫింగర్స్ చేస్తాం కదా, పొటాటోనే పొడుగ్గా స్ట్రిప్స్ లాగా కట్ చేసి ఫ్రై ఫ్రెంచ్ చేస్తాం. ఫ్రైస్ టైప్ లో. ఇది అలా చేయలేదు కదా, చేయలేదు. అంటే మ్యాష్ చేశారు కాబట్టి అంత టేస్ట్ అనిపించట్లేదు. సో నెక్స్ట్ టైం మీరు కంద ఫింగర్స్ ట్రై చేసేటప్పుడు వై డోంట్ అంటే మీరు డైరెక్ట్ కంద ముక్కనే పొడుగ్గా అలా ముక్కలుగా కట్ చేసి చేస్తే బాగుంటదని అభిప్రాయం అనమాట. స్నాక్ ఐటమ్ మీరు కొత్తగా ట్రై చేశారండి, చాలా అటెంప్ట్ చాలా బాగుంది. అంటే కొత్తగా ఉంది, అంటే ఎవరు కూడా కంద ఫింగర్స్ వినుండరు కదా. కాకపోతే మీరు చేయవలసింది ఏంటంటే అదే కందనే మనం పొడుగ్గా అలా కట్ చేసుకొని స్ట్రిప్స్ లాగా ఫింగర్స్ లాగా కట్ చేసుకుంటే బాగుండేది. కానీ దప్పలం బాగుందండి, చాలా బాగుంది. అసలు ఇది ఒక ట్రెడిషనల్ ఐటమా? ట్రెడిషనల్ ఐటమ్, చాలా సో బాగుంది. పుల్లగా కొంచెం, అలాగే కొంచెం బెల్లం కూడా వేసారు కదా, కొంచెం తీయగా అన్ని కరెక్ట్ గా సరిపోయి చాలా బాగుంది. సో ఆడియన్స్ స్పెషల్ విన్నర్ రజనీ గారు అంటారు. రజనీ గారు, కంగ్రాచులేషన్స్. రండి రజనీ గారు, కంగ్రాట్స్ అండి. చక్కగా ట్రెడిషనల్ ఐటమ్ చేశారు, గిఫ్ట్ కొట్టేశారు. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. ఓకే సృజన గారు మీరు రండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. ఓకే, మరి చూసారు కదండి ఆడియన్స్ స్పెషల్లో కందతో 2 వెరైటీస్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇంకొక మంచి మాఊరి చిట్కా తెలుసుకుందామా? పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, ఈరోజు అందరూ లక్ష్మిలే చెప్తున్నారు చిట్కాలు. సరే చెప్పండి, ఏం చిట్కా చెప్తారు? మొట్టాలు తొందరగా పోవాలంటే పరగడుపున మంచి ఎక్కువ తీసుకుంటే మంచిది, తొందరగా పోతాయి మొట్టాలు. ఎందుకంటే అలా పరగడుపునే ఎక్కువ నీళ్లు తీసుకుంటే ఆయిలీనెస్ తగ్గుతుంది కాబట్టి మొటిమలు కూడా త్వరగా తగ్గుతాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు మంచి గిఫ్ట్. మన షెఫ్ రాజు గారు ఇచ్చే రెసిపీతో మన పార్టిసిపెంట్స్ పోటీ పడి వంటలు చేసే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రెసిపీ ఇవ్వడానికి రాజు గారు రెడీ అండి. సో రాజు గారు ఈ రోజు ఏం రెసిపీ ఇస్తారు? వెజ్ పాలక్ కర్రీ అండి. వెజ్ పాలక్ కర్రీ. సో మనం బేసిక్ గా ఇలా మిక్స్డ్ వెజ్ ఇలాంటివి చాలా రకాలతో ట్రై చేస్తుంటాం కదా, కానీ పాలకూరతో కూడా అంటే పాలకూర వెజిటేబుల్ కాంబినేషన్ చాలా వెరైటీ రెసిపీ. అది ఎవరి వాళ్ళకి ఎలా చేస్తారో బట్టి వాళ్ళు చేయాలి. ఓకే, ఎవరు చేస్తారండి? వెజ్ పాలక్ కర్రీ. రండి. హాయ్. మీ పేరు? శ్రీవల్లి. శ్రీవల్లి. మీ పేరండి? సంజన. సంజన. సో రెడీయా మీరిద్దరు? సో మీ ఇద్దరికి కాంపిటీషన్, సేమ్ రెసిపీస్, కాకపోతే చేసే విధానంలో తేడా ఉంటుంది కదా. అవును. విన్నర్ మాత్రం ఒకళ్ళే, తెలుసు కదా, కిచెన్ క్వీన్ ఒకళ్ళే. ఓకేనా? సృజన స్టార్ట్ చేద్దామా? రెడీయా? సంజన సారీ. Add 2 spoons of oil. ఓకే కొద్దిగా హీట్ అయిన తర్వాత జీరా into it. ఓకే ఓకే శ్రీవల్లి, ఆయిల్ ఏనా? వేసే. ఓకే, లవంగం, ఇలాచి అండ్ జీరా. ఒకటే లవంగం. లవంగాలు. ఓకే ఓకే తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఓకే, నెక్స్ట్ ఇవి వేగిపోయాయి. అది కొంచెం క్రాకల్ అన్నప్పుడు ఆయిల్ వేసి. సో ఇద్దరు కూడా ఉల్లిపాయ ముక్కలు వేసారు, వేగుతున్నాయి చక్కగా. నెక్స్ట్ సో అయిన తర్వాత వేరే ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేసుకోవాలి. టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, టొమాటో ముక్కలు, గరం మసాలా కొద్దిగా. గరం మసాలా. అప్పుడేనా గరం మసాలా? యా. ఓకే.
ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసరికి మంచి స్మెల్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా గరం మసాలా వేసేటప్పటికి స్టార్ట్ అయింది అదే. కొంచెం గరం మసాలా, నెక్స్ట్ కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. ఓకే. ఓకే, ధనియా తీసుకోండి. ధనియా పౌడర్ అంట. అక్కడ నుంచి మీరిద్దరు ఫ్రెండ్సా? ఫ్రెండ్సా? అంటే క్లాస్మేట్సా? ఓ ఏంటి ఏంటి ఏం చదువుతున్నారు? ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. ఓకే ఓకే. కొంచెం ధనియా పొడి, కొంచెం దీనికి ఫ్లేవర్ యాడ్ చేసుకోవడానికి గార్లిక్ జింజర్ పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. కొత్తిమీర, కొత్తిమీర. నెక్స్ట్ పాలక్. పాలకూర ఉడికించి పేస్ట్ చేసావా? ఓకే. పాలకూరలో కొద్దిగా ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ చేయాలి. ఓహో, వేసేసి ఉడికించేసి పేస్ట్. కొన్ని ఆలు పీసెస్ కూడా ఇందులో వేసావా? ఇందులో ఇప్పుడు కొన్ని బంగాళదుంప సాల్ట్ వేసుకున్నాం. నెక్స్ట్ అండ్ అలాగే సాల్ట్. ఒక్క నిమిషం. వాళ్ళకి టైం ఇద్దాం పాపం. ఓకేనా? వాటర్ కావాలా? ఓకే, మనం కూడా కొంచెం సాల్టా? ఓకేనా? అంటే ఆల్రెడీ టొమాటో ఉల్లిపాయ వేగిపోయింది బాగా, మళ్ళీ ఎందుకు వాటర్ పోసి ఉడికించడం? ఇప్పుడు పాలకు వేస్తున్నాం కాబట్టి అది కూడా అందులో ఉడికిపోతుంది. కొంచెం ఫ్లేవర్ యాడ్ చేస్తుంది దానికి. చివరి మనకు వాటర్ సరిపోతుందా, పోసుకోవాలా? కొంచెం వేసి మూత ఇందులో పాలకు వేసేస్తాం. సో ఇక్కడ సన్నగా తరిగిన పాలకూర. కావాల్సిన వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదంటే కారం వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగా ఉంటుంది. ఓకే ఓకే ఓకే. అక్కడ కారం వేసారా? ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళకి ఇది కూడా యాడెడ్ ఫ్లేవర్. పచ్చిమిరపకాయలు కూడా. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనం ఒక కప్ పాలు, పాలు వేద్దామా? ఇక్కడ కూడా మూత పెట్టేస్తున్నాం. ఉప్పు ఇందాక వేసావు, చూసుకో మరి. ఓకే, మనం కూడా మూత పెట్టేద్దామా? అది ఉడకాలి. ఇక్కడ ఉట్టి ఆకులు కాబట్టి ఇవి ఉడకాలి. సో వెయిట్ చేయాలి మనం. ఓకే, చూద్దాం ఒకసారి. ఓకేనా? చూడు, అయిపోయింది. అయిపోయిందా? యాక్చువల్లీ ఇది తొందరగా అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనము పాలకూర ఉడికించి పేస్ట్ పేస్ట్ చేసాం కాబట్టి, జస్ట్ ఆలు కూడా బాయిల్ చేసి వేసాం కాబట్టి మనం వేసిన మసాలాలు అవి అంటుకునేలా ఒక నిమిషం మాకు టైం ఇవ్వండి కాస్త. చిక్ పీస్ యాడ్ చేసుకున్నాం. ఉడికించిన కాబూలి శనగలు తీసేద్దాం మనం. కొంచెం వాటర్ కావాలా? అవి కూడా అందులో ఫ్లేవర్ మరి అప్పుడే తోటకూరతో పాలకూరతో పాటు వేసేసే వాళ్ళం చక్కగా. చాలా దీని ఫ్లేవర్ దీనికి అదే లాక్కుంటుంది కదా, అదేనా? లాగేస్తుంది. చాలా వాటర్. చాలు చాలు. అయితే ఇప్పుడు ఇంకా దీన్ని మళ్ళీ మూత పెట్టి మగ్గించాలా? ఇక్కడ మేము తీసేస్తున్నాం. ఉడకబెట్టిన శనగలు కాబట్టి తీసేసేయి. కొద్దిసేపు. ఇది రోటీస్ లోకి వాటిల్లోకి అయితే చాలా బాగుంటుంది కదా. రోటీకి. అండ్ ఇదైతే రైస్ లోకి బాగుంటుంది అనుకుంటా, ఎందుకంటే కొంచెం స్పైసీగా అలా స్పైసీ అండ్ చాలా అంటే టొమాటోస్ చెన్న అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ. ఏమన్నా డెకరేషన్ ఉందా? చాలా అంతే. ఓకే, దాని మీద ఎలాగో కనిపించదు కదా. పాలక్ గ్రేవీ కాబట్టి గ్రీన్ గా ఉంటుంది. ఓకేనా సంజన? సరిపోతుందా? ఓకేనా? ఆఫ్ చేసేనా? ఓకే. సో రాజు గారు ఇచ్చిన రెసిపీ ఏమో వెజ్ పాలక్ కర్రీ. అవును, కానీ ఇక్కడ ఒక్క బంగాళదుంప శనగలు మాత్రమే చేశారు. వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ లేవు లాగా లేవు. మరి సో చూద్దాం మరి జడ్జెస్ ఏమంటారో టేస్ట్ చూసిన తర్వాత. ఓకే, ఇంకేంటి ఫైనల్ గా? గార్నిషింగ్ కొత్తిమీర. ఓకే ఓకే, మొత్తం కప్పేస్తున్నారు. కొత్తిమీర కూర అయిపోద్ది మళ్ళీ పాలకూర కాకుండా. ఓకేనా? వేసేసారా? అయిపోయిందా? రెసిపీస్ అయితే రెండు రెడీ. రెడీ. సో నేను మా ఊరి చిట్కాకి వెళ్ళేసి వస్తాను. ఇప్పుడు ఒక మంచి మా ఊరి చిట్కా చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఇంకొక మంచి మా ఊరి చిట్కా చూద్దామా? హలో అండి, మీ పేరు? ఉషా అండి. ఉషా గారు, మంచి చిట్కా చెప్తారా మరి? అవునండి, ఎల్లుల్లిపాయ పట్టు మాడబెట్టి కొబ్బరి నూనెలో కలుపుకొని ఎంటికలు రాసుకుంటే చాలా నల్లగా ఉంటాయి, ఊడిపోవు. నల్లగా ఉంటాయా? ఓకే ఓకే. అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. సో అదండి, వెల్లుల్లి పొట్టుని బాగా వేయించి పౌడర్లా చేసేసి కొబ్బరి నూనెలో కలుపుకుని అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలాగే జుట్టు నల్లగా కూడా ఉంటుందంట. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ వెజ్ పాలక్ కర్రీ. ఇద్దరు 2 రకాలు చేశారు, కాకపోతే వెజిటబుల్స్ అనేవి చాలా తక్కువ వాడారు. చూద్దాం మరి ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో. దా మళ్ళీ
అది కదండి ఇది. ఓకే, ఓకే వెయ్. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో 2 రెసిపీస్ టేస్ట్ చూడటం అయిపోయిందండి. చూద్దాం ఈరోజు ఎవరు విన్ అవుతారో. ఓకే, మరి చూద్దామండి ఈరోజు కిచెన్ క్వీన్ ఎవరో. యాక్చువల్లీ మీరు ఇచ్చింది వెజ్ పాలక్ కర్రీయా? అవునండి, అంటే పాలక్ అండ్ వెజిటేబుల్స్ కాంబినేషన్ లో అంటే ఇప్పుడు చన్నా వెజిటబుల్ రాదు కదా అసలు. అంటే తను కూడా ఒకే ఒక వెజిటబుల్ ఒకే వాడి వెజిటేబుల్ వాడింది. ఒక 2 వెజిటబుల్స్ 2-3 వెరైటీస్ వాడి ఉంటే బాగుండేది అనమాట. వాళ్ళ కాన్సెప్ట్ సరిగ్గా అర్థం చేసుకున్నట్లేరు. అండ్ వన్ మోర్ థింగ్, ఇద్దరు కూడా మాక్సిమం యూటిలైజ్ చేయలేదన్నమాట, కరెక్ట్గా దాన్ని వాడలేదు. శ్రీవల్లి చేసిన వెజ్ పాలక్ కర్రీ, అది యాక్చువల్లీ పాలక్ ఆలూ కర్రీ అని కూడా చెప్పచ్చు. అది యాక్చువల్లీ చాలా బాగుంది. బట్ ఏంటంటే యూ కుడ్ హ్యావ్ యాడెడ్ వన్ మోర్, అంటే ఒక క్యారెట్ కానీ లేకపోతే ఇంకొక కాలీఫ్లవర్ కానీ అలాంటిది యాడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. చెన్నా ఈజ్ నాట్ అ వెజిటబుల్ అమ్మా, బేసిక్గా ఇట్స్ పప్పు ధాన్యం అది బేసిక్గా అది. కాబట్టి అది మనం వాళ్ళు ఇలాంటి కాంబినేషన్స్లో అది పేరు కరెక్ట్గా స్పెసిఫై చేసినప్పుడు ఇలాంటివి వాడుకుంటూ ఉంటేనే బాగుంటుంది అనమాట. బట్ ఇట్ ఈస్ క్వైట్ గుడ్. టేస్ట్ వరకు చూసుకుంటే చాలా బాగానే ఉంది. కాంపిటీషన్ ఏ రీతిలో ఉన్నాయో దాని ప్రకారం మేము ఇవ్వాలి కాబట్టి మార్క్స్. రాజుగారు ఇప్పుడు చెప్పండి. సో అంటే రెండిట్లో చూస్తున్నాకో శ్రీవల్లి గారు చేసిన ఆలు కాంబినేషన్ లో చేశారు కదా. అంటే అది మనం చెప్పిన డిష్కి పేరుకిను ఒక వెజిటేబుల్ కూడా ఉంది, ప్లస్ ఏంటంటే అట్లీస్ట్ ఒక వెజిటేబుల్ అయినా యాడ్ అయ్యింది. వెజిటేబుల్ ఉంది, ప్లస్ అలాగే ఈ గ్రేవీ పార్ట్ ఏదైతే ఉందో పేస్ట్ లా చేసేసారు కదా. అవును, సో అది బాగా వచ్చింది. అలాగే పేస్ట్ అని కాదు, మనం ఇలా ఈ మెథడ్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే వెజిటబుల్స్ ఇంకా 2-3 యాడ్ చేస్తుంటే బాగుంది. మెథడ్ ఇద్దరిది బాగానే ఉంది. ఎలా వాడినా, పేస్ట్ చేసినా, ఇలా కూరలాగా వాడినా పర్వాలేదు. బట్ ప్రాబ్లం ఎక్కడ అంటే మీరు అసలు వెజిటబుల్సే వాడలేదు. వెజిటేబుల్స్ అంటే కొంచెం ఒక 2-3 ఏమన్నా ఉంటే మనం ఆ వెజ్ అన్న దానికి అంటే టిపికల్ గా ఉంటాయి కదా గీత. Yeah. మనం పాలక్ తో కొంచెం కాంబినేషన్స్ ఉంటాయి కదా, కాలీఫ్లవర్ అని యా అండ్ దెన్ క్యారెట్ అని, Carrot, బంగాళదుంపలు అని, అలా బంగాళదుంప. దోస్ టిపికల్ వెజిటబుల్స్ యాడ్ చేసి ఉంటే బాగుండేది. సో ఈ రోజు కిచెన్ క్వీన్ శ్రీవల్లి. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్ శ్రీవల్లి. చెప్పిందమ్మా, బాగుండేవు. ఓకే శ్రీవల్లి, నీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఒక మంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. సంజన ఎలారా, నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. కంగ్రాట్స్. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ శ్రీవల్లి తయారు చేసిన వెజ్ పాలక్ కర్రీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. వెజ్ పాలక్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి లవంగం, యాలకులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన టొమాటో ముక్కలు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, పాలకూర పేస్ట్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి ఉడకనివ్వాలి. దీనిలో పాలు పోసి కాస్త మగ్గనిచ్చి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వెజ్ పాలక్ కర్రీ రెడీ. మన షెఫ్ రాజు గారు వెరైటీ వంటని పరిచయం చేసే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో వెరైటీ రెసిపీ చేయడానికి రాజు గారు రెడీ అండి. ఏం చేస్తారు రాజు గారు? ఫ్రైడ్ చనా మసాలా అండి. ఓ, ఫ్రైడ్ చనా మసాలా. స్పైసీగా, మసాలా టేస్టీగా, చట్పటాగా. కానీ పేరు వింటేనే తినాలనిపిస్తుంది కదా, అంత బాగుంది యాక్చువల్లీ. ఓకే, మరి ఫ్రైడ్ చెన్నా మసాలాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫ్రైడ్ చెన్నా మసాలాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఫ్రైడ్ చనా మసాలా కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ మనం కాబూలీ శనగలు ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం కదా. ఓకే, సో ఏంటంటే ఒక పూట ముందుగా నానబెట్టేసుకున్నాను, ఉడికించి పెట్టుకోవాలి. అంటే కొంచెం మరి మెత్తగా కాకుండా కొంచెం అలా మరి పేస్ట్ అయిపోకుండా ఉండాలి. కొద్దిగా మనకి లోపల అదంతా కూడా బాగా ఉడికేటట్టు ఎస్, అలా అయితే సరిపోతుంది. అంటే మనం ఒకటి ఊరికి అలా మెదిపి చూసినా కూడా మనకు తెలియాలి. ఇలా మనం ఫింగర్తో ఇలా ప్రెస్ చేస్తాం కదా. స్పూన్ ఇస్తారా? సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, రుచికి సరిపడా ఉప్పు. శనగలు ఉడికించేటప్పుడు అయితే వేయలేదు కదా ఉప్పు? ఆహా, లేదు. కారం, కారం, అలాగే
కొద్దిగా పసుపు, ఓకే. అలాగే కొంచెం గరం మసాలా పొడి. మనం కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అన్ని ఇందులో యాడ్ చేసుకోవటమే. అవును. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా మొత్తం. సో ఒకసారి బాగా మనం కలిపేసుకోవాలండి. ఓకే. సో ఫుల్ స్పైసీగా ఇంకా టేస్ట్ ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఎంత కారం స్పైసీగా కారం కావాలనుకుంటే అనేది దానికి వాళ్ళ ఇష్టం. తగ్గట్టు. తినేదాన్ని బట్టి. దీంట్లో శనగపిండి అండి. ఓకే. మనం ఈ శనగపిండి లాంటివి ఏమైనా వాడితే కొద్దిగా మసాలాలన్నీ కూడా బాగా శనగలకి బాగా పట్టేస్తాయి. పట్టేస్తాయి. కొద్దిగా బియ్యపిండి అంటే కొంచెం క్రంచ్గా రావడానికి. యా. కానీ ఇలా వేడివేడిగా మనమే చేసుకుని తింటే ఇంకా చాలా టేస్టీగా. అప్పటికప్పుడు తింటే ఇంకా బాగుంటుంది. సో ఒకవేళ ఇది మనకి ఇక్కడ సరిపోయింది, కొంచెం అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో శనగలు ఎలా కాస్త తడి ఉంటుంది కాబట్టి పట్టేస్తుంది. కొంచెం అది ఏమైనా డ్రైగా అయినట్టయితే కొద్దిగా వాటర్ వాటర్ యాడ్ యాడ్ చేసుకొని చేసుకొని మనం కలిపేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా మనకు ఇలా పొడి పొడిగా రావాలి. కానీ శనగలు మీరు కరెక్ట్ గా ఉడికించారు కదా రాజు గారు, ఇలా ఉండాలన్నమాట కరెక్ట్ గా. ఈ రెసిపీ భలే ఉంది కదా, చాలా సింపుల్ గా. యాక్చువల్ గా శనగలు అంటే కర్రీస్ లో అలా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ స్నాక్ ఐటమ్ అనేది డిఫరెంట్ గా చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పిల్లలు అయితే తీసుకోవాలంటే చాలా ఇష్టంగా తింటారు, డౌట్ లేదు. సో క్రంచ్గా చాలా బాగుంది. అండ్ బియ్య పిండి కూడా యాడ్ చేసాం కాబట్టి అండ్ మామూలుగానే మనం శనగలు కొద్దిగా వేస్తే కొంచెం గట్టిగా క్రిస్పీగా ఉంటుంది, అందులోనూ బియ్య పిండి ఇంకా యాడెడ్. సో మనకు కొంచెం స్లో ఫైర్ మీద మనకు బాగా వేయించుకుంటే క్రంచీగా మనకు మసాలా చిన్న రెడీ అండి. అండ్ ఇవి సైడ్ డిష్ గా కూడా బాగానే ఉంటాయి. మనకి ఏదైనా పప్పు ఇలాంటి ఐటమ్స్ ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఎక్కువ కదపక్కర్లేదా రాజు గారు? లేదండి, అవసరం లేదు. అంటే కొంచెం బాగా వేగితే ఎలాగో మనకి అవి కొంచెం అలా మెల్లిగా అలా పైకి పైకి వచ్చేస్తాయి. వస్తాయి కాబట్టి అవి తీసేసుకోవచ్చు. ఓకే. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇది కొద్దిగా వేడి తగ్గితే మనకి ఆ క్రిస్పీనెస్ అనేది వచ్చేస్తుంది కదా. కొంచెం వేడి తగ్గాలి. కొంచెం గాలి కారితే వచ్చేస్తుంది. ఇది ఉడకపెట్టినవి కదా రాజు గారు, లోపల అంటే పైన క్రిస్పీగా ఉండి లోపల కొంచెం అది ఉడికినట్టు ఉంటుందా, లోపల కూడా క్రిస్పీగా అయిపోతుంది. టోటల్ గా క్రిస్పీగా వచ్చేస్తుంది. మనకి ఆ మసాలా శనగలు బయట కొన్నవి ఎంత గట్టిగా ఎలా ఉంటాయి కదా, అలాగే కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం ఇంకా ఎక్కువ మసాలాస్ ఇక్కడ పిండి ఇవన్నీ యాడ్ చేసి మనం చేసుకుంటున్నాం. ఓకే. చివరిగా చాట్ మసాలా. ఓకే. చాట్ టచ్ ఇస్తున్నారు అనమాట. చట్పటాగా కూడా అన్నాం కదా. వావ్. ఓకే అండి. సో వేడిగా స్నాక్ ఐటమ్ రెడీ. వావ్. ఓకే అండి, మరి వేడివేడిగా ఫ్రైడ్ చెన్నా మసాలా రెడీ. టేస్ట్ చూసే ముందు ఫ్రైడ్ చెన్నా మసాలా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఫ్రైడ్ చెన్నా మసాలా తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ఉడికించిన శనగలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి. దీనిలో శనగపిండి, బియ్యం పిండి వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాగే నూనెలో విడివిడిగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుండి చాట్ మసాలా చల్లుకుంటే ఫ్రైడ్ చెన్నా మసాలా రెడీ. ఫ్రైడ్ చెన్నా మసాలా తయారీ విధానం చూసారు కదా. సో టేస్ట్ చూద్దామా? వావ్, చాలా బాగుంది కదా. ఇంక ఇలా ఆగదు, తినొచ్చు కంటిన్యూస్ గా. చక్కగా ఒక మంచి సాఫ్ట్ డ్రింక్ ఉంటే దీనికి ఏదైనా పులుసు లాంటివి, చారు, ఐ మీన్ పప్పు చారు కాంబినేషన్ తీసుకోవచ్చు. అదే అది కాకుండా అంటే సైడ్ డిష్ గా కూడా బాగుంటుందండి. అంటే స్నాక్ కింద బాగా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా పాప్కార్న్ మైక్రోవేవ్ లో పెట్టి దాన్ని పాప్ చేసుకుంటాము, అలా ఇది కూడా ట్రై చేయొచ్చా? వితౌట్ మచ్ ఆయిల్, ఊరికే 1 టీ స్పూన్ 2 టీ స్పూన్ ఆయిల్ వేసేసి చేయొచ్చండి. ఉంటుందా ఇలాగే క్రిస్పీగా? క్రిస్పీగా రాదే, అంత క్రిస్పీగా రాదండి. అంటే ఒక హెల్త్ కాన్షియస్ ఆప్షన్ అన్నమాట. ఇలాగే చాలా ఎక్సలెంట్ గా డీప్ ఫ్రై బదులు ఇన్ కేస్ ఎవరైనా చేయాలనుకుంటే
మనం ఎలా పాప్కార్న్ ని మనం పాప్ అంటే కొంచెం క్రంచిగా రావాలంటే ఇంకొక చాయిస్ ఒకటి ఉంది, అంటే నానబెట్టేసుకొని మనం ఎండబెట్టేసుకోవాలి. ఎండబెట్టేసి సో దాని తర్వాత చేసుకుంటే కొంచెం అవి dry softness అయిపోయిన అనేది వచ్చి, తర్వాత. dry వచ్చేసి కానీ చాలా బాగుంది రాజు గారు. చట్పట మసాలా యాడ్ చేసింది చాలా టేస్టీగా ఉంది. చాలా పట్టింది. అన్ని శనగపిండి బియ్యపిండి ఇవన్నీ కూడా వేయటం మూలన అదంతా కూడా ప్రతి శనగకి అలా ఇండివిజువల్ పట్టేసి గా. ఇట్స్ రియల్లీ నైస్. చాలా ఇంట్లో టేస్టీగా ఇంత టేస్టీగా చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది థ్యాంక్ యూ. కదా. అక్కర్లేదు. సో థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. థ్యాంక్స్ రాజు గారు, మంచి ఐటమ్ చేసి చూపించారు ఈ రోజు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది ఈ ఐటమ్. అండ్ ఇప్పుడు ఒక మావురి చిట్కా చూద్దాం. ఒక మంచి మావురి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీ అండి. చిట్కా తెలుసుకుందాం. హలో అండి, హాయ్, మీ పేరు? వనమాల. వనమాల గారు, మంచి చిట్కా చెప్తారా మరి? చిన్నపిల్లలు సరిగా తినలేదనుకోండి, తినకపోతే ఒక స్పూను తులసాకు రసం తీసి అందులో ఒక చిటికెడు పసుపు వేసి పట్టించాలి. అప్పుడు ఆకలి మంచిగా తింటారు. ఓకే ఓకే, చాలా బాగుందండి చిట్కా. ఒక స్పూన్ తులసాకు రసంలో చిటికెడు పసుపు వేసి చిన్నపిల్లలకి పట్టిస్తే వాళ్ళకి ఆకలి బాగా వేసి చక్కగా తింటారనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. 5 వంటలతో టేస్టీగా సాగే మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ద డేలో ఈ రోజు కూడా 5 రెసిపీస్ రెడీగా ఉన్నాయండి. మరి చూద్దాం ఈ రోజు ఈ 5లో ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో, ఎవరు విన్ అవుతారో. ఫస్ట్ పార్టిసిపేట్ పిలుద్దాం, ఇలా రండి. మీ పేరేంటి? నా పేరు అర్చన అండి. అర్చన గారు, ఏం చేశారండి మీరు? గుత్తి వంకాయ కూర చేశాను. గుత్తి వంకాయ కూర స్పెషల్. ఈరోజు విన్ అవుతుంది అనుకుంటున్నారా మీ గుత్తి వంకాయ కూర? అవ్వాలనుకుంటున్నారా? ఓకే, ఆల్ ది బెస్ట్ అండి, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు రండి. మీ పేరండి? రాధా. రాధా గారు. రాధా గారు, ఏం చేశారు మీరు? స్వీట్ చపాతి. స్వీట్ చపాతి. ఓకే, స్వీట్ చపాతి అంటే మామూలుగా మనకు ఊరికే షుగర్ వేసి అలా చేస్తుంటారు కదా, మీరు కొంచెం డ్రై ఫ్రూట్స్ వాడి చేశారు. ఓకే, చూద్దాం మరి మీది రెసిపీ ఆఫ్ ది డే అవుతుందో లేదో, వెయిట్ చేయండి. మీరు రండి. హాయ్ అండి. హాయ్. మీ పేరండి? ఝాన్సీ అండి. ఝాన్సీ గారు, మీరేం చేశారు? పాలక్ రైస్. పాలక్ రైస్. ఓకే ఝాన్సీ గారు, వెయిట్ చేయండి. మీరు రండి. మీ పేరు? నా పేరు సుజాత అండి. సుజాత గారు, మీరేం చేశారు? బచ్చలి కూర పులుసు కూర. బచ్చలి కూర పులుసు కూర. బచ్చలి పులుసు కూర అంటే అంతేనా? ఓకే సుజాత గారు, వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ అండి, రండి. హాయ్ అండి, మీ పేరేంటి? ప్రభాదేవి. ప్రభాదేవి గారు, ఏం చేశారు మీరు? మీల్ మేకర్ తో చాట్ చేశాను. మీల్ మేకర్ తో చాటా? బాగుంటుందా? చాలా బాగుంటుందా? చూద్దాం ఎలా ఉంటుందో, జడ్జెస్ చెప్తారు మనకి. ఓకే ప్రభాదేవి గారు, వెయిట్ చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మరి 5 రెసిపీస్ టేస్ట్ చూసేసారు మన జడ్జెస్. చూద్దాం ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే ఏదో. ఓకే, మరి చూద్దామండి ఈరోజు ఈ 5 వంటల్లో ఏది రెసిపీ ఆఫ్ ద డేను. కొన్ని ట్రెడిషనల్ ఐటమ్స్ వచ్చాయి, అలాగే కొన్ని కొత్తవి కూడా వచ్చింది కదా. అవునండి. చపాతి కొంచెం డిఫరెంట్ గా ఉంది. అలాగే మీల్ మేకర్ చాట్ కూడా క్వైట్ డిఫరెంట్ అన్నమాట. అసలు మీల్ మేకర్ తో చాట్ చేయాలని ఎలా అనిపించిందో ప్రభాదేవి గారికి. డిఫరెంట్ గా ఉంది. ఇలా రండి. అంటే మీల్ మేకర్ మనకి బేసిక్ గా దానికంటూ ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ కానీ ఒక రుచి అంటూ ఉండదు కదా. మంచి అటెంప్ట్, డెఫినెట్ గా హెల్దీ అటెంప్ట్. కాకపోతే అంత టేస్టీగా అనిపించలేదు మాకు. పాలకూర రైస్ కూడా పాలకూర ఫ్లేవర్ అసలు లేదు దాంట్లో. తర్వాత ఈ స్వీట్ చపాతీలో కూడా అది ఏంటో బ్లెండ్ అవ్వాల. మీరు ఓన్లీ బెల్లము పల్లీలు వేసి చపాతీ చేస్తుంటే అది బాగుండేది. అవునండి, అంటే తను 2-3 రకాల డ్రై ఫ్రూట్స్ యూజ్ చేయడం వల్ల దాంట్లో దేని ఫ్లేవర్ కూడా సరిగ్గా రాలేదు. అవునవును. సో కాంపిటీషన్ ఇస్ బిట్వీన్ బచ్చల కూర
అండ్ గుత్తి బచ్చలాకు కూర అండ్ గుత్తి వంకాయ కూర. అండ్ గుత్తి వంకాయ. బచ్చల పులుసు కూర కంటే కూడా గుత్తి వంకాయ చాలా అందరికీ తెలుసు. యా. బేసిక్ గా చేసేది అంతా అంటే వంట ఫస్ట్ నేర్చుకునేటప్పుడు పప్పు తర్వాత అదే నేర్చుకుంటారు. కాకపోతే ఇది చాలా బాగుంది, రుచికరంగా ఉంది. ఇది అంటే ఆ పులుపు కానీ మీరు వేసిన అన్ని కూడా బాగా కుదిరాయి కరెక్ట్ గా. అంటే మనం ఇది టేస్టే కదా ఇక్కడ ఇంపార్టెంట్. ఎస్ డెఫినెట్ గా వెరైటీ బాగుంటే, కొత్త వెరైటీ అయితే టేస్ట్ కూడా కలిస్తే అప్పుడు మనం దానికి ప్రైజ్ ఇస్తాం. ఎస్ ఇది చాలా బాగుందండి గుత్తి వంకాయ కూర. సో కొత్త వెరైటీస్ ఉన్నా కూడా అన్నట్టుగా చాలా బాగుంది. చాలా టేస్టీగా చేశారా అర్చన గారు? కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అండి, చాలా బాగుంది. మా వంకాయ బస్సుకి కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది గుత్తి వంకాయ కూర. వెరీ నైస్. సో కంగ్రాచులేషన్స్ అర్చన గారు. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. రండి మీరు కూడా. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఒక గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ప్రభాదేవి గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. ఓకే, మరి ఈ రోజు రెసిపీ ఆఫ్ ద డే గుత్తి వంకాయ కూర. గుత్తి వంకాయ కూర తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. గుత్తి వంకాయ కూర తయారు చేసుకునే విధానం: ధనియాలు, వేరుశనగ పలుకులు, నువ్వులు, ఎండు కొబ్బరి, జీలకర్ర, మెంతులు, చింతపండు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. వంకాయలను 4 చీలికలుగా చేసి నూనెలో వేసి మగ్గించాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఉల్లి విత్తనాలు వేసి వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న వంకాయలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి బాగా కలిపి కాస్త ఉడకనివ్వాలి. అంతే, గుత్తి వంకాయ కూర రెడీ. చూసారు కదండి ఇవాళ అభిరుచి ఆన్ వీల్స్. మరి మీరు కూడా ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. అలాగే ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియచేయాలనుకుంటే మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది వాళ్ళ మన అభిరుచి ఆన్ వీల్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని వెరైటీ వంటకాలతో కలుసుకుంటాం. అంతవరకు బాయ్.